హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి నీ తలుపు తడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది. వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. అది ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కేవలం ఉప్పు జాడీలో ఒక 3 ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండేది ఉప్పు. ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎల్లప్పుడూ జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఉప్పు అడుక్కి వెళ్లకుండా ఉంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా అప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు. ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా. దీనిని కనుక మనం ప్రతినిత్యం మంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతుంటారు. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, పరిస్థితుల్లో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలు ఉప్పుకు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే ఉంటుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు. ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకోండి. దాంట్లో భద్రపరుచుకొని వాడుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి. ఎవరికి ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధారణంగా చెబుతారు, ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయిన కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి. అది అందరూ పాటించవలసిన అంశం. ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే, ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి. చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంతా ఉన్నా చాలు. ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీ అడుగు భాగానే పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఎంతవరకు ఉపయోగించనిది మాత్రమే వాడాలి. కొత్తది ఏదైనా ఉపయోగించనిది వాడాలి. లేదా పసుపు రంగు క్లాత్ ఏదీ దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోనికి వాడుకోవచ్చు. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు భాగానే పెట్టి ఆ తర్వాత ఇందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గాలకి ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలను ఇందులో వేస్తాం. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీ పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు
క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు. అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం. వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వేయడానికి అని భయపడకండి. చిన్న ముక్కు పుడక సైజులో దైనా పర్వాలేదు, చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి. ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి. వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుంటే ఎవరూ ఉండరు. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణాలు ఉంటాయి. వెండి నాణాలు లక్ష్మీ రూపులు ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు. ఇలా వెండి లేదా బంగారం వస్తువుని కానీ స్నానాన్ని కానీ 9 వక్కలు, ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఒక పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి. మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. వ్యాపారం ఉద్యోగం బాగా లేదు అంటే బాగుంటుంది, కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు, ఇంకా ఏదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. కొత్త వ్యాపార ఆలోచన రావడం, దానిని మీరు ఆచరణలో పెట్టడం, దాని నుండి లాభాలు రావడం, ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి. ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పుని తీసుకొని వచ్చి వేయండి. ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉండొచ్చు. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం, మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు. ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడీని పట్టుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే 1 లేదా 2 రోజుల పాటు ఈ జాడీ ఉప్పులు కదల్చకుండా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయడం వల్ల కేవలం 21 రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు. మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది. ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు ఎప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.